ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆమనం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుని యొక్క దయలో ఆయన కృపను ఎదుగుచున్నారని నమ్ముచున్నాను. ఈరోజు మనందరికీ ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. దేవుడు నన్ను దీవించాలి, నన్ను దీవిస్తే ఎలా ఉందో చూడాలి అనుకున్న వారికి ఈరోజు చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారం దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణాధార్యము భాగ్యం గలవారగున్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మనల్ని విస్తరింపచేస్తాడని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. గాడ్స్ ప్రామిస్ టుడే ఇస్ టు ఎన్లార్జ్ యూ. గాడ్స్ ప్రామిస్ ఇస్ టు గివ్ యూ ఇంక్రీస్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం వింటున్న మీలో ఒక విశ్వాసం ఉండాలి. దేవుడు నన్ను దీవించబోచున్నాడు, దేవుడు నా సరిహద్దులను విశాలపరచబోచున్నాడు. ఈ వాగ్దానంలో ఏముందంటే దేవుడే విత్తనమును దయచేస్తాడు, ఆ విత్తనమును దేవుడే విస్తరింపచేస్తాడు. ఎప్పుడైనా దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే సరిహద్దులను విశాలపరుస్తాడంట. అదే సూచన. ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తున్నాడంటే నీ సరిహద్దులను లేక దేవుడు నీకు ఇచ్చిన విత్తనమును దేవుడు విస్తరింపచేయబోచున్నాడు. మీరు అనుకోవచ్చేమో, మరి నాకు సరిగా చదువుకోలేదు, నేను దేవుడు నన్ను దీవిస్తాడా, నా సరిహద్దును విశాలపరుస్తాడా, లేక నేను ఒక విధవరాల్ని దేవుడు నన్ను దీవిస్తాడా, లేక నేను ఒక్కడే తినడానికి కష్టపడుతున్నాను, నేను నా ఇంటి వారిని ఎలా పోషించుకుంటున్నాను, బాధపడుతున్నావా? దేవుడు నేను విశాలపరచడం మాత్రమే కాదు, నువ్వే 2, 3 లేక 4 కుటుంబాలను కూడా పోషణకర్తగా నువ్వు ఉంటావు. ఈ బ్లెస్సింగ్ మనం పొందుకోవాలంటే మీ నీతి ఫలములు మరి వృద్ధి పొందుకోవాలని ఈ వాగ్దానంలో దేవుడు చెప్తా ఉంటున్నాడు. అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే తన బంధువుడు అయిన లోతుతో చెప్తా ఉంటున్నాడు ఏంటంటే, బంధువుల మధ్యలో కలహం వద్దు, నీవు కుడి తట్టు తిరిగితే కనుక నేను ఎడమ తట్టు తిరుగుతానని కలహము చేయకుండా మరి తన నీతి ఫలాన్ని వృద్ధి పొందుకున్నాడు. అదే అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నాడు, ఇదిగో అబ్రహామా, నీవు పైకెత్తి చూడు, ఈ భూమి అంతా నీకు ఇస్తున్నాను, నీవు 4 దిక్కులను నడిచి చూడు, నువ్వు ఎక్కడైతే నడుస్తున్నావు ఈ భూమి నీకు నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తున్నానని దేవుడు అబ్రహాంతో చెప్పడం జరిగింది. సో మంచి చేయండి, నీతి ఫలాలు వృద్ధి పొందుకోనండి, ఎందుకంటే దేవుడు మీకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. నీ సరిహద్దులను విశాలపరుస్తున్నాడు, నీ జాబ్ని విశాలపరుస్తున్నాడు, నీ కుటుంబాన్ని విశాలపరుస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో అయితే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో ఆ విషయంలో కూడా దేవుడు నీవు అనుకున్న దానికంటే అత్యంతంగా దేవుడు చేయగల సమర్థుడుగా ఉన్నాడు. 5 yearsలో నేను బాగుపడతానండి అని అనుకున్నారు, కానీ ఇప్పుడు దిగజారిపోయిన స్థితిలో ఉండి దేవుని నమ్ముకోలేక దేవుని వాగ్దానం అంటే కూడా మీరు ఎటువంటి విశ్వాసం లేని వారుగా మీరు జీవిస్తున్నారేమో. అయితే ఈ మాటలు వినండి. 119వ కీర్తనలో ఆ భక్తుడు ఒక మాట చెప్తా ఉంటాడు, నా హృదయాన్ని విశాలపరచు ప్రవ్వా అని చెప్తా ఉంటాడు. నిజమే, దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ విశ్వాసాన్ని విశాలపరుస్తున్నాడు, నీ హృదయాన్ని విశాలపరుస్తున్నాడు. దేవుడిచ్చే వాగ్దానానికి నీ హృదయంలో చోటు ఉందా? అయితే ఆ చోటు ఉన్నట్లయితే ప్రార్థించండి, నీతి ఫలాలు వృద్ధి పొందుకొనివ్వండి. అప్పుడు నీ జీవితంలో నీ విత్తనాన్ని దేవుడు విస్తరించబోతున్నాడు. నీ జాబ్నే కావచ్చు, కుటుంబాన్ని కావచ్చు, బిజినెస్సే కావచ్చు, ఏదైతే విస్తరించాలని నువ్వు అనుకుంటున్నావో దేవుడు అది దయచేయబోతున్నాడు. నీ ఆయుష్ని పెంచబోతున్నాడు, నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచబోతున్నాడు. నువ్వు ఏ విషయంలో బాధపడకున్నట్లు దేవుడు సమస్తమును చేసి నిన్ను సంతోషపరచబోతున్నాడు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని దీవించాలన్నట్లయితే ఆ వ్యక్తిని మొట్టమొదటిగా తన సరిహద్దులను విశాలపరుస్తూ ఉంటాడు. ఓబేదేదోమ్ని దేవుడు దీవించినప్పుడు ఆయన సరిహద్దులను విశాలపరిచినట్టుగా, ఎబ్బేసుని దీవించినప్పుడు సరిహద్దులను విశాలపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే ఈరోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడని నమ్మండి. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకుని నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, అయా నీ విత్తనమును అయా నువ్వు ఇచ్చే దేవుడవు, అంతేకాదు విత్తనమును ఇచ్చి విస్తరింపచేయగల గొప్ప సమర్థుడవు నీవే నాయన ప్రభా. ఈరోజు మాకు విస్తరణ లేదు, ఈరోజు మా సరిహద్దులు విశాలపరచబడలేదు, ఈరోజు మేము ఇంకా ఇరుకులోనే ఉన్నాము, బాధల్లో ఉన్నాము, లేమిలో ఉన్నాము, శ్రమల పాలై ఉన్నామని ఎవరైతే బాధపడుతున్నారో నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ఈ వాగ్దానం ఎవరైతే స్వీకరిస్తున్నారో
ఈ క్షణమే వారి జీవితంలో అది జరుగునుగాక. వారి సేవను వృద్ధి చేస్తున్నందుకు నీకు వందనాలు. వారి కుటుంబాన్ని వృద్ధి చేస్తున్నందుకు నీకు వందనాలు. వారి శాలరీస్ వృద్ధి చేస్తున్నందుకు నీకు వందనాలు. వారి ఆరోగ్యాలు వృద్ధి చేస్తున్నందుకు నీకు వందనాలు నాయన. వారి జ్ఞానమును, వారి వివేచన వరమును వృద్ధి చేస్తున్నందుకు నీకు వందనాలు. వారు తలపెట్టిన ప్రతి ఒక్క యోచనలు, ప్రణాళికలు నెరవేర్చబడుతున్నాయని నమ్ముచున్నాము నాయన ప్రభా. ఎవరైతే ఈ పూట ఎలా తినాలనుకుంటున్నారు అలాంటి వారి జీవితంలో అనేకులకు అప్పిచ్చేవారుగా చేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. ఈ రోజు దేనికి పనికిరాని వారమని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ రోజు నుంచి ప్రభా వారిని ఒక గొప్ప ఆశీర్వాదం వారు చూసేలాగా నువ్వు సహాయం చేస్తావని నమ్ముచున్నా. ఒక్క మాట సెలవివ్వండి నాయన, వారి జీవితాలు మారిపోతాయని నమ్ముచున్నాము నాయన ప్రభా. ఇరుకులో ఉన్న ప్రతి బిడ్డని నీ విశాలమైన స్థలంలో నువ్వు నిలబెడుతున్నావని, వారి పాదంలో ప్రభా నాయన నీ తోటలో నిలబెడుతున్నావని నమ్ముచు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ ఈస్ గోయింగ్ టు ఎన్లార్జ్ యూ. ఈ వాగ్దానం ఎవరైతే నమ్ముతున్నారో ఈ వాగ్దానాలు స్వీకరించండి. ద్వితీయోపదేశకాండం 12:20, ద్వితీయోపదేశకాండం 19:9, అలాగే 2 కొరింథీ 9:10 కూడా మీరు రాసుకునండి. ఈ వాగ్దానాలు ఈ దినమంతా కూడా ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయండి. వీలైనంత వరకు మిమ్మల్ని దేవుడు ఎన్లార్జ్ చేసే వరకు, దీవించేంత వరకు ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో, మన కుటుంబీకుల మధ్యలో దేవుడు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ వాగ్దానాన్ని మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో తెలియపరచండి. అలాగే గాడ్ ఈస్ గోయింగ్ టు ఎన్లార్జ్ మీ, ఆమేన్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ అండి. సీ యూ టుమారో. హ్యావ్ అ బ్లెస్డ్ టైం.